ఈ 3 రోజులు కూడా ఒక అద్భుతమైన కుటుంబాన్ని మీ దృష్టికి తెస్తాను. బైబిల్లో ఉన్నటువంటి అద్భుతమైన ఒక కుటుంబం. అందులో ఆ కుటుంబ యజమానుని పేరు కనపడదు, కుటుంబ యజమానురాలి పేరు కనపడదు, ఆ కుటుంబ యజమానుని పిల్లలు కనపడరు. అంటే పేర్లు కనపడవు, వ్యక్తులు మాత్రం కనపడతారు. అదే 128వ కీర్తన భాగం. 128వ కీర్తన భాగం. దానికి దేవుడు నన్ను ప్రేరేపించినందువలన ఒక మంచి పేరు పెట్టుకున్నాను. అద్భుతమైన ఒక కుటుంబం. దానినే ఒక పుస్తక రూపంలో రాసి 2వ పుస్తకం అందులో ఉంటుంది, మీరు తర్వాత తీసుకోవచ్చు కూడా. అద్భుతమైన ఒక కుటుంబం అది. వినండి, అందులోన మొట్టమొదటిగా అమ్మ వినండి, ఇప్పుడు నేను చెప్పినప్పుడు చదవండి, ఇప్పుడు ఎవరు చూడదు, రైట్. అందులోన మొట్టమొదటిగా ఆ అధ్యాయంలో దేవుడు కనపడతాడు. జాగ్రత్త వినండి, అధ్యాయంలో ఎవరు కనపడతారమ్మా చెప్పండి? దేవుడు కనపడతాడు. రెండవదిగా ఆ దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబ యజమానుడు కనిపిస్తాడు. మూడవదిగా ఆ దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబ యజమానుని భార్య కనిపిస్తుంది. నాలుగవదిగా ఆ దేవుని నమ్ముకున్న కుటుంబ యజమాను పిల్లలు అందులోన కనపడతారు. దీన్ని చాలాసార్లుగా నేను ధ్యానం చేస్తూ దాన్ని పుస్తక రూపంలో రాసి దానికి అద్భుతమైన ఒక కుటుంబము అని పెట్టాను. కనుక ఈ కుటుంబాన్ని గురించే ఈ 3 రోజులు మీకు ప్రసంగం చేస్తాను. మీరు ఎంత బాగా వింటే అంత దినులండి. దేవుని మాటలు ఎప్పటికైనా ద్వితీయోపదేశకాండం 28 మొదట్లో ఉంది. శ్రద్ధగా కదండి దేవుని మాటలు ఎట్లా వినాలంటే చెప్పండి అండి, శ్రద్ధగా వినాలి. నిజంగా మనస్ఫూర్తిగా నువ్వు దేవుని మాటలు వింటే ఖచ్చితంగా నీ హృదయాన్ని దేవుడు తెరుస్తాడు. నీ మనసు పెట్టి దేవుని మాటలు వింటే ఖచ్చితంగా నీ మనస్సును దేవుడు తాకుతాడు. నీ మనస్ఫూర్తిగా ప్రభు మాటలను అంగీకరిస్తూ ఉండగానే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, రైట్. ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుని మాట వినుటతోడనే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయండి. అది నీవు వినేదాన్ని బట్టి ఉంటుంది. అర్థమవుతుందండి? వినేదాన్ని బట్టి ఉంటుంది. కనుక జాగ్రత్తగా విందాం ఈ 3 రోజులు. రండి, మొట్టమొదటి వచనాన్ని ఇప్పుడు చదువుతాం. ఎస్ చదువుడా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. చదువుమా. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇక్కడ మొట్టమొదటి వచనములోన జాగ్రత్త వినండి. దేవుడు ముందే చెప్పాను కదండి, దేవుడు. మా జాగ్రత్త వినండి, దేవుడు. ఓకేనా? మొట్టమొదటి వచనంలో ఎవరు కనపడతారు? దేవుడు. దేవుడు. ఆ దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబ యజమానుడు. ఈ యజమానుని గురించి నేను మీకు చెప్తాను ఈ రాత్రి. జాగ్రత్త వినాలి. ఇందులోన ఆ యజమానుని కూడా 3-4 విషయాలు అనగా 3-4 ఆశీర్వాదకరమైన మాటలు అందులో ఉన్నాయి. అయితే ఒక్కటి మీ దృష్టికి తెస్తాయి రాత్రి వేళ. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు అని ఉంది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది అని. వినండి, జాగ్రత్త చెప్తాను. పురుషులు ఇక్కడ ఉన్న జాగ్రత్త వినండి. మరి ఒకసారి క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు అమ్మ వినాలి, క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ఎప్పుడు ప్రార్థనకు రానటువంటి వ్యక్తులైనా ఆ రోజు ప్రార్థనకు రావడానికి ప్రయత్నం చేస్తారు. ఓకేనా? ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. భార్యలు తమ భర్తలు ఎప్పుడైనా సరే వారితో కలిసి మందిరానికి వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు. అర్థమైందండి? భార్యలు భర్తలు మందిరానికి వస్తూ ఉంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చినట్లే అంత సంతోషం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా నేను పరిచయం చేస్తున్నాను. స్త్రీల యొక్క నాడిని అంటే భర్తలకున్నటువంటి వారి ప్రేమ లేకుంటే ఆ బాధను నా దగ్గర పంచుకున్న స్త్రీలు చాలామంది ఉన్నారు.
వాళ్ళ బాధ ఏమిటి అంటే, సార్ మా ఆయన ప్రార్థనకు రావట్లేదు, ప్రార్థన చేయండి. సార్ మా ఆయన తాగుతున్నాడు, ప్రార్థన చేయండి. సార్ మా ఆయన ప్రార్థన చేసుకోడు, ప్రార్థన. వారి బాధ అదే. వారి బాధ ఏంటి అంటే, ఎలాగైనా సరే నా భర్త మందిరానికి రావాలి, ఎలాగైనా సరే నా భర్త మందిరానికి వచ్చి కూర్చుంటే కూడా భర్తకెళ్ళే చూస్తారు, వింటున్నాడా లేదా వాక్యం అని. ఎందుకంటే వాళ్ళ ఆశ ఎలాగైనా సరే వింటున్నాడా లేదా, ఎలాగైనా సరే నా భర్త వినాల, వాక్యం వినాలా, మారాల, నా భర్త మంచి వ్యక్తిగా ఉండాలా, మందిరానికి రావాలా, పరిచర్య చేయాలని ఆశ స్త్రీలలో చాలా ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వారి బాధ ఏమిటంటే ఎలాగైనా సరే రావాలని. 10 రోజుల నుండి పొడుగు పెట్టిందంట భర్తకి. క్రిస్మస్ రోజు అన్నారాయే, క్రిస్మస్ రోజు అన్నారాయే, క్రిస్మస్ రోజు అన్నారాయే అంటే ఆమె ఆశ ఏమిటి, ఎలాగైనా క్రిస్మస్ రోజైనా నడిపించుకోవాలి అని. ఆయన కొంత రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి దొరికేవాడు కాదు. సరే, మొత్తానికి రేపు పండగనంగా ఈరోజు మాట ఇచ్చాడంట, వస్తాను అని. అబ్బా, ఆమె సంతోషం పట్టనికి పట్టే కదంట, పక్కన వాళ్ళకల్లా చెప్పిందంట, నా భర్త రేపు చర్చికొస్తానన్నాడు, నా భర్త రేపు చర్చికొస్తానన్నాడు. ఆమె అందరికీ చెప్పుకుందంట. మొత్తానికి రాజకీయాల్లో తిరిగే వాళ్ళు బాగా ఖద్దరు బట్టలు కదా, తెల్ల బట్టలు వేస్తారు. మనోడు మంచిగా స్నానం చేసినాడు, శుభ్రంగా ఖద్దరు బట్టలు వేసినాడు, అంత హ్యాపీగా ఉంది బాగా. భార్య చాలా సంతోషింది, స్నానం చేసినాడు, బట్టలు వేసినాడు, ఇంకా చర్చికి వెళ్ళడానికి రెడీ. ఏమండి, చర్చి వెళ్ళడానికి రెడీ, అంతా రెడీ అయింది. పోదామన్న మూమెంట్లో ఎమ్మెల్యే దగ్గర నుండి ఫోన్ వచ్చింది. మేడన్ని లేకుంటే సార్ నట్ట కలిసి నేను టచ్ చేసేస్తాను, నువ్వు వెళ్ళిపో మందిరానికి అన్నాడు. నమ్మింది పాపం ఆమె, వచ్చింది, మందిరానికి వచ్చింది. కానీ ఆమె మనసంతా ఇక్కడే రాలేదు. ఈయన ఇంకా పోయినాడు, తన పని అందే కదా. అక్కడ మీటింగ్ అయింది, ఈటింగ్ కూడా అయింది. ఈటింగ్ అంటే అర్థమైంది కదా, ఇది ఫుల్గా లోడ్ అయినాడుగా. ఈమె ఇంకా దిగాలిగినా చర్చ అయిపోయింది, ఇంటికి వచ్చింది. అన్నం కూడా తినకుండా బయట మంచం వేసుకొని ద్వాంతర కట్టుకొని లైట్లన్నీ ఆఫ్ చేసి పండుకొని ఈయన ఫుల్గా దాగి వచ్చుకుంటా మురుక్కాలలో పడిపోయాడు. తెల్లగున్న బట్టలన్నీ నల్లగా అయిపోయినాయి. అట్ట తిరిగి ఇటు తిరిగి మంచం కాడికి చేరినాడు. మంచం కాడి చేరి ఏమే అన్నాడు. కళ్ళు తెరిచి చూస్తే కళ్ళగొడ్డలాగా కనపడుతున్నాడు. ఎందుకంటే తెల్ల బట్టలన్నీ నల్లగానే కదండి. కళ్ళు తెరిచి చూసి దాంట్లో ఇద్దరు గుంపులోన కళ్ళు తెరిచి చూస్తే కళ్ళగొడ్డలాగానే. గట్టి కరిచింది, అబ్బా కళ్ళగొడ్డ వచ్చిందని. పక్కనున్న పిల్లలందరూ వచ్చి లేచి వచ్చి దెబ్బ గుద్దినారంట. ఇంకా ఒరే అంటున్నాడంట. మళ్ళీ ఎవడు ఒరే అంటారా, ఇంకో గుద్దండి అంటాడంట. మీ చిన్నాయనరా అంటాడంట. యా చిన్నాయుడు గుద్దండి. ఈమె దాంతల నుండి కళ్ళు తెరిచి బాగా చూస్తుందంట. చూస్తే భర్త ఒరే ఆగండి. కళ్ళు తెరిచి చూస్తే ఎవరు, చిన్న ఆయన డాడీ. ఇంకా ఏమి డాడీ, గుద్దులన్నీ పడినాయి, గుమ్మన్న గుద్దులు. రైట్, వినండి సోదరులారా. ఒక వ్యక్తి, వినాలి తమ్ముడు, అయ్యా వినండి. ఒక వ్యక్తి అంటే కుటుంబ యజమానుడు దేవుని మాట వింటే, వినండి చెప్తున్నాను, కుటుంబ యజమానుడు దేవుని మార్గంలో నడిస్తే, కుటుంబ యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిస్తే, ఆ యజమానికట దేవుడు చేసే మేలేమిటో ఇప్పుడు చెప్తాను మీకు. లాస్ట్లో ఒక్క మాట ఉంది, అది నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. జాగ్రత్త ఉంది మాట. నీవు ధన్యుడవు, నీకేం కలుగుతుంది అంటున్నాడు, మేలు కలుగును. ఎలాంటి మేలు దేవుడు ఇస్తాడు అతనికి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తూ ఉండగా ఆ కుటుంబ యజమానునికి ఎలాంటి మేలు చేస్తాడు దేవుడు? మేలు అనే మాట గురించి రాత్రి మీకు చెబుతాను. దేవుడు ఎలాంటి మేలు చేస్తాడో ఆ కుటుంబ యజమానునికి, అతడు దేవుని నమ్మినందువలన, దేవుని మార్గములు నడుస్తున్నందువలన ఆ వ్యక్తికి దేవుడు చేసే మేలేమిటో ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 4-5 పాయింట్స్ నేను మీ దృష్టికి తెస్తాను ఈ రాత్రి వేళ. జాగ్రత్త వినండి. నంబర్ 1, ఒకటి ఏమిటి అని అంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. చదువుదాం.
సుగంధ తైలము కంటే మంచి పేరు. అదండి. ఒక కుటుంబ యజమానుడు దేవుని మాట విని దేవుని మార్గంలో నడుస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే అతడికి ఒక మంచి పేరు ఇస్తాడండి దేవుడు. ఒకసారి చప్పట్లు కొడతారా మీరు? వెరీ గుడ్. ఏమండి, ఆ కుటుంబ యజమానుడు దేవుని మాట విని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తూ ఉంటే అతనికి ఒక మంచి పేరు. సుగంధ తైలము కంటే మంచి పేరు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఒక భక్తిపరుడు ఉన్నాడు. అతను గురించి కూడా సాక్ష్యం ఏమిటంటే, కొర్నేలి ఒక భక్తిపరుడు ఉన్నాడు, మంచి పేరు కలిగిన వాడు అని. అంటే దేవుని నమ్ముకొని దేవుని మార్గంలో నడుస్తూ ఆయన భయభక్తులు కలిగి జీవించినటువంటి ఆ కుటుంబ యజమానునికి దేవుడే, వినండి మాట, దేవుడే నీ పేరుని పైకి లేపుతాడు. అనేక జనాల కంటే నీ పేరును ప్రగల్భాలు చేసినట్లుగా పలికిస్తాడు ఆయన. పలాని అక్క, లేకుంటే పలాని అన్న, పలాని సోదరుడు, ప్రజల్లోన నీ పేరు మారుమోగుతుంది. ఒక మంచి పేరును నువ్వు సంపాదించుకుంటావు. కుటుంబంలో పేరును సంపాదించుకుంటావు, సంఘంలో పేరు సంపాదించుకుంటావు, సమాజంలో కూడా ఒక మంచి వ్యక్తిగా బతుకుతావు నువ్వు. ఎవరు అలా బతికే వ్యక్తి అంటే, ఎవరికి ఆ పేరు వస్తుందండి? దేవుని మాట విని ఆయన మార్గంలో నడిస్తే ఆయన యందు భయభక్తులు కలిగిన ఆ కుటుంబ యజమానునికి దేవుడు ఒక మంచి పేరునిస్తాడు, ఒక శ్రేష్టమైన పేరునిస్తాడు, మంచి ఖ్యాతినిస్తాడు. తమ్ముడు వింటున్నారా? జాగ్రత్త వినాలి. నువ్వు నిజంగా దేవుని మాట వింటే, నువ్వు నిజంగా దేవుని మార్గంలో నడిస్తే, నువ్వు నిజంగా దేవుని భయభక్తులు కలిగి జీవిస్తే ఒకటి మంచి పేరును నీకు ఇస్తాడు. వివరించాలంటే చాలా ఉంది కానీ పదం కిందికి. రెండవది ఏమి చేస్తాడో తెలిసిన? రండి బైబిల్ గ్రంథాన్ని మనం చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనాన్ని. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. మంచి పేరు మేలు, కాడి మోయుట నరునికి మేలు. వినండి చెబుతాను. ఒక కుటుంబ యజమానుడు దేవుని మాట విని దేవుని భయభక్తులు కలిగి దేవుని మార్గములో నడుస్తూ ఉంటే దేవుడు తన పరిచయను అప్పగిస్తాడు అతనికి. తమ్ముడు వింటున్నారా? దేవుడు తన పరిచయను అప్పగిస్తాడు, తన కాడిని పెడతాడు ఆయన మీద. అందుకే శిష్యులతో ప్రభువారు చెప్పారు, నా కాడిని ఎత్తుకోండి, నా దగ్గర నేర్చుకోండి. ఏమండి, నా కాడిని ఎత్తుకోండి, నా దగ్గర నేర్చుకోండి. ఈ దినాల్లో దేవుని దగ్గర నేర్చుకోవడం తక్కువైంది. మనం దేవుని దగ్గర నేర్చుకోవడం తక్కువైంది. ఏమనంటే నేను దాంట్లో చదువు దీంట్లో చదువు అంటుంటాం, కానీ దేవుని దగ్గర చదవడం మనం తక్కువైంది. ఇవి ఎక్కువైనాయి, బయటవి ఎక్కువైనాయి మనకు. దేవుని దగ్గర ఒకసారి నా జీవితంలో ప్రభు మాట్లాడిన ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కువ శాతం నేను ప్రార్థనలో ఉండటానికి ఇష్టపడతాను. అది మా తండ్రి కాలం నుండి నాకు నేర్పిన ఒక అలవాటు. తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రభు సన్నిధిలో గడిపే అలవాటు నాకుంది. అలాగే మధ్యరాత్రి వేళ కూడా 12-1 గంట టైంలో కూడా మెలకు వచ్చినప్పుడు 1-1/4 గంట సేపు అలా ప్రభు సన్నిధిలో గడిపే అలవాటు నాకుంది. అలాగే ఇంటికాడ ఉన్నాను అంటే, సర్వసాధారణంగా ఇంటికాడ ఉండడానికి ఇష్టపడను, కానీ ఉన్నాను అంటే ఆ రోజంతా కూడా ప్రభు సన్నిధిలో గడపడానికి ఇష్టపడతాను. వినండి సోదరులారా, ఒక మంచి మాట చెప్తాను. ఒకసారి ప్రభు నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, కుమారుడా, నీతో మాట్లాడాలని నేను వెయిట్ చేస్తున్నా. అమ్మ వినాలి, నీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నా, కానీ నేను మాట్లాడేంత వరకు నా దగ్గర ఉండట్లేదు నువ్వు అన్న. అర్థమైంది నేను చెప్పింది? నేను మాట్లాడేంత వరకు నా దగ్గర నువ్వు ఉండట్లేదు. గుండె పగిలిపోయింది. ఇంతగా ప్రార్థన చేస్తున్నా, ఇంతగా కూర్చుంటున్నా కూడా ఇంకా గడపాలంటాడేమిటి? యస్, ప్రభు మాటలు నా దగ్గర కనిపెట్టు. ఒక వ్యక్తి దేవుని దగ్గర కనిపెట్టి, దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవుని సన్నిధిలో దేవునితో, అమ్మ వినాలి, దేవుని దగ్గర దేవుని పాదాలు పట్టుకుని గడపగలిగితే ఆ వ్యక్తి సమస్త జనముల కంటే నిన్ను
హెచ్చిస్తాను. బలి ఉంటాయండి దేవుని మాటలు. సమస్త జనముల కంటే హెచ్చిస్తాను. ప్రియులారా, దేవుని నమ్ముకున్నటువంటి ఆ కుటుంబ యజమానునికి మంచి పేరు ఇచ్చేదే కాకుండా దేవుని పరిచర్య చేయడానికి అప్పగిస్తాడు. దేవుడే ఇస్తాడు ఆ పరిచర్యను. నా పని నువ్వు చేయని, నా కాడిని ఎత్తుకో. దేవుడే దేవుని పరిచర్య చేసినట్టుగా చేస్తాడు ఆ కుటుంబ యజమానుని. అర్థమవుతుంది కదండి? నువ్వు దేవుని మాట వింటే, నువ్వు దేవుని మాట వింటే, నువ్వు దేవుని మార్గంలో నడిస్తే, దేవుని భయభక్తులు కలిగి జీవిస్తే తన పరిచర్యను అప్పగిస్తాడు. ఆయన పరిచర్య నువ్వు చేస్తూ ఉండగా అద్భుతమైన ఆత్మలు పట్టుపడతాయండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ కుటుంబ యజమానుని ద్వారా జరిగించే పరిచర్య అనేక నశించిపోయే ఆత్మలు ప్రభు దగ్గరకు వస్తారు. ప్రభు దగ్గరికి వచ్చి వారు ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు. అర్థమవుతుంది కండి నేను చెప్పేది? జాగ్రత్త వినాలి. కనుక ప్రభువే దేవుని పరిచర్యను అప్పగిస్తాడు. నేను చెబుతాను, దేవుని పరిచర్య కంటే ప్రపంచంలో మించింది ఏది లేదు. నమ్ముతారా ఈ మాట? నంబర్ 1, ఒక కుటుంబ యజమానుడు దేవుని నమ్ముకొని దేవుని మార్గంలో నడిస్తే మంచి పేరు. రెండవది దేవుని పరిచర్య, కాడి మోయుట మేలు. మంచి పేరు మేలు. మేలు అనే మాట మాత్రమే మాట్లాడుతున్నాను నేను. కనుక నీకు ఒక మంచి పేరు ఇస్తాడు. తర్వాత దేవుని పరిచర్య చేయడానికి ఇస్తాడు. దేవుని పరిచర్య కంటే మించిన పరిచర్య ప్రపంచంలో ఏది కూడా లేదు. ఎంత పరిచర్య చేసినా ఆత్మలను మాత్రం పట్టుకునే పరిచర్య ఏదంటే దేవుని పరిచర్యనే. హల్లెలూయా చెబుతారా? ఆత్మలను పట్టుకునే పరిచర్య ఏదంటే దేవుని పరిచర్యనే. అలాంటి పరిచర్యను దేవుడు మేలుకరంగా మారుస్తాడు.